సంపాదించుకోవచ్చు అని చెప్పని వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా యువతని ఈ మాదక ద్రవ్యాలకి బానిసలు కాకుండా కాపాడుకోవటం అనేది చాలా పెద్ద సమస్య అనేది. అమెరికా లాంటి దేశంలో ఫెంటనిల్ అని చెప్పని ఒక ఈ నార్కోటిక్, ఈ గంజా గింజా నథింగ్, అది వల్ల ఏం నష్టం లేదు. నిజమైన సమస్య మాదక ద్రవ్యాలంటే మీరు మార్ఫిన్, హెరోయిన్, లేకపోతే ఫెంటనిల్, ఇవి తర్వాత మెథాంఫెటమైన్ లాంటివి, మరి కొకైన్ లాంటివి, ఇవి ప్రధానంగా ఇవాళ ప్రపంచాన్ని కలిసివేస్తున్నాయి. అమెరికాలో ఏడాదికి ఒక 60-70 వేల మంది చనిపోతున్నారు ఓవర్డోస్తో. ఆ ఫెంటనిల్ ఈ హెరోయిన్ కంటే అదే రకమైన జాతికి చెందింది 50 రెట్లు పవర్ ఉన్నది. అంటే ఇది 1 మిల్లీగ్రామ్ తీసుకుంటే 50 మిల్లీగ్రాముల ఆ మందు తీసుకున్నట్లు లెక్క. కాబట్టి తెలియకుండా కొద్దిగా తీసుకుంటాం కదా అంటే ఆమెను చచ్చిపోతున్నారు. కాబట్టి ప్రపంచం అంతా సమస్య ఉన్నది. అందుకనే ప్రపంచానుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మనం చాలా ఒడుపుగా వ్యవహరించాలి. ప్రపంచం అనుభవం ఏం చెప్తుందంటే కొన్ని సాఫ్ట్ డ్రగ్స్ ఉన్నాయి, పెద్ద ప్రమాదం లేనివి, బానిసలుగా మార్చనివి, వాటిని కాస్త వదిలేయండి. లైసెన్స్ చేసి, ట్యాక్స్ చేసి, ఒక నిఘా పెట్టి వదిలేసేయండి. అప్పుడేమవుతుంది, యువత ప్రతి సమాజంలో, ప్రతి దేశంలో కూడా మీరు ఎంత చెప్పినా, ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచిన అందరికీ తెలుసు, మీరు ఏం చేయొద్దంటే ఆ పని చేస్తూ ఉంటారు. అరే కారు నడపొద్దు, నడుపుతానంటాడు. నీకు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లేదు అని చెప్పంటే, లేకపోతే స్పీడ్గా వెళ్తానంటాడు. తర్వాత బాధ్యత వస్తుంది. బాధ్యత వచ్చేదాకా సిగరెట్ పీల్చొద్దు, వాడు సిగరెట్ ఉత్సాహం కాదు, నాన్న చెప్పాడు కదా నేను తాగుతానంటాడు సిగరెట్. కాబట్టి ఇది ప్రపంచం అంతా కూడా ప్రతి తరంలో వచ్చే సమస్య. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రమాదం లేకుండా ఉండేటువంటి ఏర్పాట్లు చేయగలగాలి. అసలు నువ్వు సినిమా చూడొద్దు, నువ్వు సరదాగా ఫ్రెండ్స్తోనే గడపొద్దు, ఇంట్లోనే కూర్చోంటే ఎదురు తిరుగుతారు. కాబట్టి ప్రపంచం అంతా ఏం చేసింది, యూరోప్లో ఉదాహరణకి ఏం చేశారు, ఒకప్పుడు నిషేధించినటువంటి గంజా లాంటి వాటిని నిషేధం తొలగించారు. ఈ మధ్య అమెరికాలో కొన్ని లక్షల మందిని గంజా కారణంగా జైల్లో పెట్టిన వాళ్ళందరికీ కూడా జైల్లోంచి బయట విడుదల చేశారు, పొరపాటు చేసామని గుర్తించి. ఎందుకంటే దీనిలో పెద్ద ప్రమాదం లేదు, నిఘా పెట్టాలి, తప్పులు జరగకుండా చూసుకోవాలి తప్ప పెద్ద కంపెనీ పోయిందేం లేదని చెప్పాను. కానీ నిజమైనటువంటి నష్టం కలిగించే మందులు ఈ మార్ఫిన్, దాని డెరివేటివ్స్, హెరోయిన్, తర్వాత ఫెంటనిల్ లాంటివి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి మన పిల్లలకు అందకుండా చూసుకోవాలి. అలాగే సారాయి మనం నిషేధించలేదు కదా, అతి ఎక్కువగా ప్రపంచంలో చనిపోతుంది సారాయి వల్ల. నిషేధిస్తే ఉపయోగం ఉందా? కాబట్టి దాని మీద నిఘా పెట్టాలి, ఏం జరుగుతుందని చెప్పాను. అట్లాగే కొకైన్ లాంటి మందులు ఉన్నాయి, మిథాంఫెటమైన్ లాంటి మందులు ఉన్నాయి. అవి కొన్ని వైద్యానికి అవసరం, యాంఫెటమైన్స్ కూడా, మిథాంఫెటమైన్ కాకపోయినా కూడా. కాబట్టి దాని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకేంటంటే మందులు, అవసరమైన మందులు కూడా ఇష్టం వచ్చినట్టుగా అమ్మేస్తున్నాం మనం. రెండోది ఎడిక్షన్ ఉంటే ఎడిక్షన్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకసారి సారాయికి బానిస అయిన తర్వాత, ఒకసారి మార్ఫిన్కి బానిస అయిన తర్వాత ఎడిక్షన్ వచ్చేస్తుంది. ఎడిక్షన్ అంటే ఫిజికల్ డిపెండెన్స్, అంటే మీ శరీరం వణికిపోతుంది. ఆ మందు అందుకోకపోతే, ఇప్పుడు బాగా తాగుడు అలవాటు పడి బానిసలు అయిపోయిన వాళ్ళు ఆ తాగుడు లేకపోతే వాళ్ళు ఉండలేరు కదా. అవును సార్. ఒళ్ళంతా కంపించిపోతుంది, వాడి బుర్ర పనిచేయదు, వాడికి చెమట పట్టేస్తుంది, రకరకాలుగా అసలు శరీరం ఒప్పుకోదు. చైన్ స్మోకర్స్ కూడా అంతే, కొంతమంది అది లేకపోతే వాళ్ళు ఉండలేరు. వచ్చేసినప్పుడు డీ ఎడిక్షన్ చేయాలి. ఎడిక్షన్ నుంచి బయటపడటం ఒక చికిత్స కావాలి. మూడోది ఈ సప్లై చైన్స్ని గట్టిగా పట్టుకోవాలి. ఏదో తెలుసో తెలియకో బాల్య చాపల్యం వల్ల వాడు చిన్నది కొద్దిగా చేతిలో ఉంటే వాడిని మనం నేరస్తుగా చర్చించి జైల్లో పెట్టం కాదు. వాడు బాధితుడు, వాడిని నిందితుడు చేయకూడదు. నేరం చేస్తున్నవాడు ఆ మాఫియా ముఠాలు, సప్లై చేస్తున్నవాడు. మనకేమవుతుందంటే ఇప్పుడైతే చట్టబద్ధ పాలన లేదో, అవినీతి విపరీతంగా వ్యాపించిన దేశం కదా మనకు తెలుసు అందరికీ. కొన్ని రంగాల్లో అవినీతి తగ్గుతోంది వివిధ కారణాల వల్ల. అప్పుడేమవుతుంది, ఇతర రంగాల్లో అవినీతి పెరుగుతోంది. ఆ షారుఖ్ ఖాన్ గురించి చెప్పారు, షారుఖ్ ఖాన్ గారు అబ్బాయి ఎవరో, మరి అసలు ఆయన చేతిలో కూడా లేదు, ఎవరి చేతిలోనే ఉంది, ఈయన మీద నిరాపణ చేశారని అది వాస్తవం కాదు, నాకు తెలియదు, దానిలోకి ఎట్లా. ఆయన చేతుల్లో, ఆ కుర్రాడి చేతుల్లో ఒక గ్రామం ఎంతో ఉందనుకుందాం. అరెస్ట్ చేసి 15 కోట్ల రూపాయలు లంచం అడిగారట. అంటే ఇది మాదక ద్రవ్యాల నుంచి పిల్లవాడిని కాపాడటం కోసం కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, దీన్ని అవకాశం చేసి డబ్బులు గుంజడం కోసం. అవును, ఇది చాలా విశృంఖలంగా పెరిగిపోతుంది మన సమాజం. ఎందుకంటే చట్టబద్ధ పాలన అనేది దేశంలో. మనకేమిటి, ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పడానికి బాగా చప్పట్లు కొడుతున్నాం, మనం బాగుంది అంటున్నాం. మరింత ప్రమాదాన్ని తీస్తుంది. ఈ మాటలు ఎవరో చెప్పరు. అవును సార్. ఇలాంటి విషయాన్ని మనతో ముసులు కప్పేసి
పైపైన అవును వాళ్ళు ఏదో ఉండకూడదు గ్యాస్ కొట్టేస్తాం మనం. అలా కాదు. చిత్తశుద్ధితో నిజాయితీగా మన సమాజాన్ని, మన పిల్లల్ని, మన యువతను ఎట్లా కాపాడాలి. సార్ ప్రపంచంలో అనుభవం మనది. ఏ దేశంలో ఏం చేస్తున్నారు, పోర్చుగల్లో ఏం చేశారు, నెదర్లాండ్స్లో ఏం చేశారు, యూరోప్ ఇతర దేశాలు ఏం చేశారు, ఎక్కడ ఫలితాలు వస్తున్నాయి, ఎక్కడ నష్టం వస్తుంది, అది అర్థం చేసుకుని విజ్ఞతతో వ్యవహరించాలి తప్ప ఇది ఊరికే ఆవేశపడిపోయి వృద్ధానికి గుండెలు బాదుకుని గందరగోళం చేస్తే వచ్చేది కాదు. సారాయి కూడా అంతే. అవును. నేను చుక్క తాగాను, కానీ నిషేధం ఉపయోగం లేదు. నేను ఆనాడు వ్యతిరేకించాను, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాను. సారాయి తాగమని కాదు, నిషేధం చేస్తే మాఫియాలు పెరుగుతున్నాయి. సారాయి ఆగట్లా, తాగుడు ఆగట్లా. కాబట్టి దాన్ని కఠినంగా నియంత్రించడం ఎట్లాగా. అదే రీతిలో మిగతాయి కూడా కొన్ని పూర్తిగా అసలు నిషేధం చేయాలి. నిషేధం చేసినా కూడా వినియోగించే వాళ్ళ మీద కాకుండా మీ అస్త్రం పడేది సప్లై చేసిన పడాలి. ఎడిక్షన్ నుంచి బయటపడే ఏర్పాట్లు చేయాలి. మన స్కూల్లో కానీ మన కుటుంబంలో కానీ పిల్లల్ని కాపాడుకునే ఏర్పాట్లు కావాలి. ఇవేం లేకుండా మనం గుడ్డి దిజాలు పట్టకపోతున్నాం, లబలబలాడుతున్నాం. ఇవేం తగ్గట్లా, సమస్య తగ్గట్లా. చర్చ పెరుగుతుంది, లంచాలు పెరుగుతున్నాయి. కాబట్టి లోతైన ఆలోచన కావాలి, సమాజం మీద మమకారం కావాలి. అబద్ధాలు ఆడటం, గ్యాస్ కొట్టడం కాకుండా కొంచెం లోతైనటువంటి చర్చ, వాస్తవాల ఆధారమైన చర్చ, హేతుబద్ధమైన చర్చ, ప్రపంచం నుంచి నేర్చుకున్నటువంటి అనుభవము, విజ్ఞత, దాన్ని అమలు చేసేటువంటి నైపుణ్యం కావాలి. సార్ రాష్ట్ర విభజన 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి రాజధాని ఉన్నదో ఆ టైం అయిపోయింది. కానీ ఇంకా అపరిశృతంగా 2 రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు అలాగే ఉన్నాయన్నది. ఒకే అడుగు చంద్రబాబు నాయుడు గారు వేశారు, రేవంత్ రెడ్డి గారితో కలిశారు. అసలు ఏం విభజన చట్టంలో అంశం ఉన్నాయి, అసలు ఇంకా మనకేం రావాలి, వాళ్ళకి ఏం రావాలన్నది చాలామందికి అవగాహన లేని పరిస్థితి. ఏదో వస్తుంది, ఏదో చేస్తుందని. ఇప్పుడు కొత్తగా భద్రాచలం దగ్గర 7 మండలాలు 5 ఊర్లు అనే అంశం ఒకటి బయటకు వస్తుంది. బయట కొత్తగా ఏం రాలి, ఆనాడే పోలవరం ముంపు గురే ప్రాంతాలు కాబట్టి ఏ రాష్ట్రంలో అయితే ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందో పునరావాసం వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు ఇబ్బందులు లేకుండా, లేకపోతే ముందు రాష్ట్రాల తగాదాల్లో పనులు జరగవు. కాబట్టి ఇప్పుడు దాంట్లో ఇవన్నీ అయిపోయిన పరిష్కారమైన అంశాలు కూడా పరిష్కారం లేనట్టుగా నటిస్తున్నాం. 1, 2 కొన్ని చిన్న వాటిని పెద్దదిగా చూపెడుతున్నాం. మరొకటి భూతద్దంలో చూసి తెలుగు ప్రజలు, ఈ దేశ ప్రజలు, మీరు రాష్ట్రం వేరు కావచ్చు, వేరే భాషలు ఉంటే భాషలు వేరు కావచ్చు, కానీ ప్రజలు ఈ దేశ ప్రజలు, ఈ దేశ పౌరులు, ఈ రాజ్యాంగం కొడుకున్నారు, ఒకే జాతిలో మనకున్నారు. కాబట్టి దీనికి చిన్న చిన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అలా అనుకుంటే జిల్లాల మధ్య గొడవ వస్తుంది, పంచాయతీల మధ్య గొడవ వస్తుంది, పట్టణాల మధ్య గొడవ వస్తుంది. నేను ఈ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఉండగా ఈ టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏదో ఒక ఆఫీస్ ఉంది, డివిజనల్ ఇంజనీర్ ఏదో ఆఫీస్ ఉంది. ఆఫీస్ రాజమండ్రిలో పెట్టాలా, కాకినాడలో పెట్టాలా, ఒకే జిల్లా అన్నాడు. ఇప్పుడు వేరు వేరు జిల్లాలు, ఒకే తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడ వాడి పెద్ద ఉద్యమం అనుకుంటున్నాడు, నిరాహార దీక్ష, రస్తారోకో, బంధు. అక్కడ వాడు నిరాహార దీక్ష, రస్తారోకో, బంధు, వాడు ఉద్యమం. అక్కడ వాడు ఒక నాయకుడు, ఒక నాయకుడు. అందరి మీద చివాటేసాను, బుద్ధుందా గాడిదల్లారా? మీకు కావాల్సింది ఫోన్లు కావాలా, ఫోన్లు పనిచేయాలా, ఆఫీస్ ఎక్కడంటే మీకేం కావాలో నోరు మూసి కూర్చోండి అని చెప్పాను. కాబట్టి మనం చిలవల పలవలు చేసి గందరగోళం సృష్టించి విభేదాలు పెంచి వీడి మీద వాడి మీద కోపం తీసుకొచ్చి పేపర్లో హెడ్లైన్స్ ఇచ్చేసి సమాజాన్ని అలకల్లోలం చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి. చాలా పరిష్కారాన్ని మిగతా పరిష్కారం చేసుకోవటం మంచి ఆలోచన ఉంటే ఏమాత్రం కష్టం కాదు. ఇవాళ అదృష్టం కొద్దీ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విజ్ఞతతో వ్యవహరిస్తున్నాయి కాబట్టి చాలా తేలిగ్గా పరిష్కారం అవుతాయి. ఏమన్నా కొన్ని విషయాల్లో మరి కొన్ని పట్టుపట్టే పనులు వచ్చు మన వ్యవహార ప్రజల కోసం. అంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఆ అధికారం అనేది, ఆ బాధ్యత ఉన్నది. కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై? ఇప్పుడు వీలున్నంత మేరకు మనకేదో పాత కథ ఉంది కదా, పిల్లి కొట్టుకుంటే చివరికి వాడు వచ్చి ఇది చేశాడని చెప్పని. కాబట్టి మనం తెలుగు ప్రజలు సామరస్యంగా వీళ్ళంతా పరిష్కారం చేస్తున్నాం. కొన్ని కొద్దిగా చిక్కు సమస్యలు ఉన్నాయి. రాజకీయంగా మరి కాంప్రమైజ్ అయితే వీళ్ళకి వాళ్ళకి ఇబ్బంది కనిపిస్తున్నది. అప్పుడు వాళ్ళ మీద వదిలేస్తాం, కోర్టుకి ఎలాగైతే వదిలేస్తాం కొన్ని విషయాలు అట్లా. అలా తప్ప 100% పాళ్ళు మనం పరిష్కారం చేసుకోవడం సాధ్యము, అవసరం. పెద్ద కష్టాన్ని అనుకోవట్లేదు. సార్ పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ అడుగులు ఏ రకంగా చూడాలి? పవన్ కళ్యాణ్ నా సోదరులు లాంటి వాడు. ఆయన మంచి మనసుతో ఆయన రాజకీయాన్ని పెట్టారు. ఎన్నోసార్లు చెప్పాను. ఇవాళ ఒక సినిమా స్టార్కి, క్రికెటర్కి దేశంలో ఉన్నంత జనాకర్షణ ఇంకా దేనికి లేదు. డబ్బుకు డబ్బు, జనాకర్షణ, గ్లామర్ అన్నీ ఉన్నాయి. మరి డబ్బిచ్చి ప్రజలు చూసేటువంటి వృత్తిలో ఉండి, లక్షల మంది అభిమానులు ఉన్న వృత్తిలో ఉండి
ఏదో సమాజానికి చేద్దామని చెప్పిన ఇక్కడికి వచ్చి మీరు డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాల్సి వస్తుంది. ఓటు వేయాలంటే డబ్బులు ఇవ్వాలి, ప్రచారం చేయాలంటే డబ్బులు ఇవ్వాలా, మరి తిట్లు తినాలా. కాబట్టి దీనిలో ఊరికే రాలా ఆయన. వచ్చి వెంటనే వెళ్ళారు, ఢక్కాముక్కలు తిన్నారు, నిలబడ్డారు మంచి లక్ష్యంతో. అలాగే నేను మొట్టమొదటి చెప్తున్నాను, మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకి చాలా కష్టం ఇప్పుడు కూడా. అది కూడా గుర్తించి వ్యూహాత్మకంగా పొత్తులు కుదుర్చుకున్నారు, ప్రజలు బాగా ఆదరించారు. ఈవేళ అద్భుతాలన్నీ మనం చేయలేం, ఎందుకంటే వ్యవస్థలు మొత్తం ఒకరోజు మార్చడం సాధ్యం కాకపోవచ్చు, కానీ మంచి పరిపాలన ఇవ్వగలం. ఎక్కడైతే అవకాశం వచ్చిందో అక్కడ మార్పుని, నిజమైన మార్పుని తీసుకురావాలని చూపెట్టే బాధ్యత ఉంది, అవకాశం ఉంది, అది చేస్తారన్న ఆశ నాకున్నది. దీర్ఘకాలంలో ఏ మౌలికమైనటువంటి ప్రజాస్వామ్యంలో మార్పుల కోసం, మంచి ప్రజాస్వామ్యం కోసం నడుం కట్టారో దానికోసం నిరాశపడకుండా ఒక తరం కాలం పోరాడితే ఖచ్చితంగా దేశంలో ఫలితాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక విద్యార్థిలా వెళ్ళి అధికారుల దగ్గర ఏముంది, పాలసీలు ఏంటి, ఏ రకంగా చేయాలని ఆ నేర్చుకుంటే అది మంచి నాయకుడి లక్షణం. ఇప్పుడు కూడా మీరు ఒక పదవిలోకి వెళ్ళినప్పుడు అన్నీ నాకు తెలిసిన అహంకారం, మూర్ఖత్వం, అజ్ఞానం కాకుండా కొంతమంది నాయకులు నేను ఎవరిని కలవను, నాకు నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు, సర్వజ్ఞుని, నేను దేవుడు ప్రతినిధి అనుకుంటారు. వాళ్ళ వల్ల ప్రపంచానికి ఏం మంచి జరగదు. మంచి నాయకుడు ఎప్పుడు కూడా వినదగిన ఎవరు చెప్పిన తుదిన బాధ్యత మీరు తీసుకోవాలి, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా. ప్రభుత్వంలో అయితే రాష్ట్రం మొత్తానికైతే ముఖ్యమంత్రి తీసుకోవాలి, కేబినెట్ తీసుకోవాలి, ఆ శాఖలో అయితే మంత్రి తీసుకోవాలి. కానీ ఆలకించాలి. అనుభవం ఉన్నవాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తున్నప్పుడు ఆలకించండి, వినండి, దాన్ని బాగా పరిశీలించండి, విషయం అర్థం చేసుకోండి, విషయం పరిజ్ఞానం పెంచుకోండి.